ఉంది. ఈ రోజు నిన్నగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. మచిలీపట్నం విజయవాడ మావిగన్ ఇప్పుడు అంతా అదే నడుస్తుంది సోషల్ మీడియాలో. గత 2 రోజులు సోషల్ మీడియాలో చూడండి జనాలు ఎలాంటి స్పందన వస్తుందంటే. అశోక్ గారు చిన్న మాట యాడ్ చేస్తున్నా. ఇదంతా ఈ టీడీపీ అనుకూల మీడియా ప్రచారం అంతా ఒకటి జరుగుతుంటే, వ్యతిరేకంగా జరుగుతుంటే జంజీ డిస్కషన్ జరుగుతుందంటండి. ఏది మావిగన్ మీద జంజీ అంటే అదే జంజీ డిస్కషన్ జరుగుతుంది. మీరు కూడా వినే ఉంటారు. అశోక్ గారు చెప్పండి, కంటిన్యూ చేయండి. మావిగన్ మీద ఈ ప్రపోజల్ ఇప్పుడు జనాలు ఏం చేస్తారంటే ప్రజా రాజధాని అంటే తమరు చెప్పండి, ప్రజా రాజధాని అంటే అమరావతి అంటారా, ఇప్పుడు కొత్త ప్రపోజల్ దాన్ని అంటారా? విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం. ఒక్క నిమిషం అండి, జగన్మోహన్ రెడ్డి గారు బయట వినేసి కంటిన్యూ చేద్దాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు బయట. అంటే బాగుంది. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, గుంటూరు. ఇప్పుడు మీరు చూశారు కదండి, ప్రజా రాజధాని అని దేనికి అంటారు అని మీరు కనుక ఒక కంటెస్ట్ పెడితే మీడియాలో ప్రజలు దేనికి ఎక్కువ ఓటేస్తారో మీరు చూసుకోండి. ప్రజా రాజధాని అమరావతి మావిగన్న అని పెట్టండి. ఎందుకంటే మావిగన్ అనే దాంట్లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మొత్తం కలుపుకొని దీనికి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రెడీగా ఉన్నాయి. దగ్గర 40 నుంచి 50 లక్షల మంది జనాభా ఈ పరిధిలో వస్తారు. మచిలీపట్నంలో 4 లక్షలు, విజయవాడలో 20 లక్షల పైన, గుంటూరులో 10 లక్షల పైన, ఈ మధ్యలో ఉన్న 10 లక్షలు, మొత్తం కలుపుకొని 40 నుంచి 50 లక్షల మంది ఈ పరిధిలోకే వస్తారు. అంటే రాజధాని పరిధిలో 40-50 లక్షల మంది ప్రజలు ఉన్నారు. అమరావతిలో ఎంతమంది ఉన్నారు? 1,00,000 మంది ఉన్నారా? నేను అందుకే చెప్పండి, డైరెక్ట్ క్వశ్చన్. అమరావతి 1,00,000 మంది ఉండరు. ప్రజలు తెలియాలి. అమరావతిలో 2 లక్షలు ఖర్చు పెట్టి మీరు రాజధాని కడుతున్నారు, 1,00,000 మంది జనాభా ఉన్నారా? ఇది క్వశ్చన్ మార్క్. ఇలా ప్రజలు ఆలోచించుకోవాలి. దాంట్లో 10% ఖర్చు పెట్టండి. 50 లక్షల మంది ఉన్న జనాభాకి అద్భుతమైన రాజధాని వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, దేనికి ఓటేస్తారు? అమరావతికా, మావిగన్కా? ఇప్పుడు మావిగన్లో నేను చెప్తాను, రైలు సంబంధించిన రూట్ ఉంది, రోడ్డు మార్గం ఉంది, విమాన మార్గం ఉంది, సముద్ర మార్గం ఉంది. ఇప్పుడు అన్ని వస్తున్నాయి. అదే అండి, మావిగన్ అయితే పోర్ట్ సిటీ అవుద్ది, ఇదైతే గోస్ట్ సిటీ అవుద్దేమో మరి. అదే నాకు ఇప్పుడు పబ్లిక్ లో నేనేమంటానంటే, ఎంత అద్భుతమైందంటే రాజధాని ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది. ఒక పక్క కృష్ణా నది నడుస్తుందండి, ఒక పక్క సముద్రం ఉంటుంది, ఈ మధ్యలోనే వచ్చింది. ఇది బాగా అబ్జర్వ్ చేయండి ప్రజలు. ఒక పక్క కృష్ణా నది పోతూ ఉంటుంది, ఒక పక్క మహాసముద్రం ఉంది, ఈ పక్క బైపాస్ హైవేలు, రైల్వే ట్రాక్లు, కారిడార్లు, కోస్టల్ కారిడార్ మొత్తం అన్నీ ఉన్నాయండి. లేనట్టు ఏమీ లేదు. మీరు కొత్తగా ఏమీ నిర్మించక్కర్లా. మీకు అసెంబ్లీ, సెక్రటరియట్, హైకోర్టులు పెట్టుకొని 4 బిల్లులు కట్టుకోగలిగితే అద్భుతమైన రాజధాని ఉంది. ఇంటర్నేషనల్ బిజినెస్ పెరుగుద్ది. హాంకాంగ్, సింగపూర్లు అన్ని సముద్ర మార్గం వచ్చేస్తాయి. ప్రజలకి ఉపాధి దొరుకుద్ది, యూత్ ఉద్యోగాలు దొరుకుతాయి. మనం ఏంటంటే హైదరాబాద్, బెంగళూరు, మెడ్రాస్ మన వెళ్ళక్కర్లా. వాళ్ళే మన దగ్గరికి వస్తారు. హైదరాబాద్ ఉండే మన దగ్గరికి వస్తారు. మనం ఏదో పట్టు చేతులు పెట్టుకొని యువతకి ఇక్కడ ఉద్యోగాలు లేవని 10 సంవత్సరాలు పెట్టి గబ్బలు పెట్టే బదులు ఈ మాత్రం నువ్వు డెవలప్ చేయగలిగితే యువత అంతా ఇక్కడే ఉంటుంది కదా. పక్క రాష్ట్రం నుంచి పెట్టుబడులు కూడా మనకే వస్తాయి కదా. ఇవాళ తెలంగాణకి సముద్రం లేదు కదా, ఇప్పుడు మనకు ఉంది కదా, 970 కిలోమీటర్లు ఉంది కదా. మరి ఇవన్నీ ఈ డెవలప్ చేసుకోగలిగితే నువ్వు ఇంటర్నేషనల్ బిజినెస్ పెరుగుతుంది కదా. నీ కొత్తగా ఏం పెట్టాలి? ప్రజలకి ఎంత అవకాశాలు వస్తాయి, ఎంత వ్యాపారాలు పెరుగుతాయి. ఇవాళ విజయవాడని, గుంటూరుని మీరు కొత్తగా డెవలప్ చేయాల్సింది ఏం లేదు. ఆల్రెడీ ద 2 cities ఆర్ డెవలప్డ్. మీరే కొత్తగా దీనికి మెరుగులు దిద్దక్కర్లా. మీరు చిన్న ఈ హైవే రోడ్లకి పక్కన అటు ఇటు మీరు రాజధాని ప్రాంతాలను ఏర్పాటు చేసుకోండి. ఇది చాలా చిన్న విషయాన్ని తీసుకెళ్ళి అమరావతిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి 1,00,000 మంది జనాభా లేరు. అక్కడ 2 లక్షలు ఖర్చు పెడతారంట. ఇప్పటికి 8 లక్షలు
ఎన్ని కోట్ల లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారు అంటే నువ్వు 2 లక్షల కోట్లు ఎప్పటికీ 100-150 సంవత్సరాలు పడుతుంది అన్నమాట ఖర్చు పెడతాయి. ఎప్పటికి అయ్యాడు రాజధాని? ఎవడుంటాడు అప్పుడు దాకా? ఇది ప్రాక్టికల్ గా ఎంతవరకు పాసిబుల్ ఒకసారి మీరు ఆలోచించండి. రోడ్లు వేయాలి, డ్రైనేజీలు వేయాలి, మళ్ళీ రైలు మార్గాలు వేస్తారంటే అమరావతి ఎక్కడ చేస్తారంటే జీతాలకు డబ్బులు లేవు. కేంద్రం నుంచి అసలు ఆ కేంద్రం అన్యాయం చేసి